పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన మండల అధ్యక్షుడు కిషోర్ గారు, అదే మరి జనసేన నాయకులు రామ్మూర్తి గారు, నవీన్ గారు, వేణు గారు, అందరికి కూడా రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు, ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు, ఎప్పుడూ వస్తానే ఉంటాను. కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడొస్తా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ధైర్యం. ఏదైతే మీరు నాకందరికి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు, 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు. నిన్న ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమనే అభిప్రాయం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపించిన పార్టీ, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు 1 కుప్పం, 2 హిందూపురం. 1 మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం, 2 మీ అందరి అభిమానంతో నేను గెలిచే నియోజకవర్గం ఈ 2. అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు. 7 ఎన్నికల్లో గెలిపించారు నన్ను, అంత మనుగుడు 2 ఎన్నికల్లో గెలిపించారు. అంటే ఇప్పుడు జరిగిన 9 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. 10వ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. నేను ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గాన్ని చూడలేదు. ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి, మీ పెద్ద కొడుకుగా ఉండాలి, మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను. కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం